స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పితనకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా సమావేశమై ఉన్నాం. పవిత్రమైన దివ్య బలి పూజలో మనం పాల్గొని ఉన్నాం. పవిత్రుడైన దేవుని దివ్య వాక్కును మనం ఆలకించాం. ఆ ప్రభుని దివ్య శరీర రక్తములు, పరమ పవిత్రమైన ప్రభుని శరీర రక్తములను, దివ్య సప్రసాదమును మనం స్వీకరించి ఉన్నాం. ఈ పవిత్రుడైన దేవుడు ఈ దివ్య కార్యముల ద్వారా మనందరినీ కూడా శుద్ధి చేసి ఉన్నాడు. మన పాపములను కడిగి వేశాడు. మన దోషముల నుండి మనను శుద్ధి చేశాడు. ఇప్పుడు మనందరం కూడా పవిత్రులమయ్యాం. పవిత్రుడైన దేవునికి చెందిన ప్రజలుగా మనందరం కూడా రూపొందాం. తన కుమారుడైన క్రీస్తుని దివ్య రూపముగా ఆయన మనలను రూపొందించాడు. తన కుమారుని పోలికలో మనందరినీ కూడా సృష్టించాడు, రూపొందింపజేశాడు. ఇప్పుడు మనందరం కూడా తన కుమారుడైన క్రీస్తుని పోలి జీవించాలి. దేవుని మనస్సు మనకు ఎరుక చేయబడింది. ఈ పవిత్రమైన బలి ద్వారా, పవిత్రమైన దేవుని వాక్కు ద్వారా దేవుని మనస్సు ఏంటో, దేవుని హృదయము ఎలాంటిదో, ఆయన ఆలోచనలు ప్రణాళికలు ఎలాంటివో మనందరం కూడా తెలుసుకున్నాం, ఎరిగి ఉన్నాము. ఇప్పుడు మనము కూడా పవిత్రులంగా జీవించాలని, పవిత్రమైన మనసులతో, హృదయాలతో ఆ ప్రభువుకి ఆరాధన చేయాలని, బలులు అర్పించాలని, కానుకలు అర్పించాలని, ప్రార్థనలు సమర్పించాలని ప్రభు మన నుండి కోరుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు వాక్యంలో మనం ఆలకించాం. మీరు నా సన్నిధికి వస్తున్నారు, నేను మీ ప్రార్థనలు ఆలకించాలి అంటే, మీరు అర్పించే బలులు నేను అంగీకరించాలి అంటే, మీరు మీ పాపముల నుండి వైదొలగండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనం అయోగ్యులం, మనందరం బలహీనులం. కానీ తన కుమారుడైన క్రీస్తుని శిలువ బలి ద్వారా మనందరినీ కూడా శుద్ధి చేశాడు. కనుక ప్రభువుకి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, మా విమోచకుడా వందనం, మా విమోచకుడా స్తోత్రం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, దయామయుడా వందనం,
వందనం, దయామయుడా స్తోత్రం, కృపగల దేవా వందనం, కృపగల దేవా స్తోత్రం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, పవిత్రుడమైన దేవా వందనం, పవిత్రుడమైన దేవా స్తోత్రం, ఆ మంచి కాపరి వందనం, ఆ మంచి కాపరి స్తోత్రం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, స్వస్థపరచు దేవా వందనం, స్వస్థపరచు దేవా స్తోత్రం, మమ్ము శుద్ధి చేసిన ప్రభువా వందనం, శుద్ధి చేసిన ప్రభువా స్తోత్రం, అద్భుతకారుడా వందనం, అద్భుతకారుడా స్తోత్రం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, శిలువనాథుడా వందనం, శిలువనాథుడా స్తోత్రం, మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా స్తోత్రం, మా జీవమైన ప్రభువా వందనం, జీవమైన ప్రభువా స్తోత్రం, మా బోధకుడైన ప్రభువా వందనం, బోధకుడైన ప్రభువా స్తోత్రం, మా పరలోక తండ్రివైన ప్రభువా వందనం, పరలోక తండ్రివైన ప్రభువా స్తోత్రం, మా గురువైన ప్రభువా వందనం, మా గురువైన ప్రభువా స్తోత్రం, మా సర్వమైన ప్రభువా వందనం, సర్వమైన ప్రభువా స్తోత్రం, మమ్ము దీవించు దేవా వందనం, మమ్ము దీవించు దేవా స్తోత్రం, మమ్ము నీతి మార్గములో నడిపించు దేవా వందనం, మమ్ము నీతి మార్గములో నడిపించు దేవా స్తోత్రం, మమ్ము రక్షించు దేవా వందనం, మమ్ము రక్షించు దేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం,
పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా నీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. అందరూ మోకరించి ఆశీర్వాదం పొందండి. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మీకు సదా తోడయుండి మీ దీన ప్రార్థనలను మనవులను ఆలకించి మీరు ఆశించిన ఆయురారోగ్యములు స్వస్థతలు మేలులను ప్రసాదించి మీ హృదయ కోరికలను చేయి పనులను మిమ్మల్ని దీవించి నెరవేర్చి నిరంతరము ఆయన కృపలో మిమ్మలను కాచి కాపాడి సంరక్షించి నడిపించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.